నమస్తే. నేను డాక్టర్ మొహమ్మద్ అన్వర్ ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నిరుద్యోగ జేఏసీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా నేను చేస్తున్నా. సో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు నిరుద్యోగుల హక్కుల కోసం, నిరుద్యోగులపై జరుగుతున్న అన్యాయాల కోసం కొట్లాడి కేసులు పెట్టించుకున్న వ్యక్తులం. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెక్కడానికి ప్రధానంగా నిరుద్యోగుల సమాజం తరపు నుంచి పోరాడి కొట్లాడి నిరుద్యోగులలో చైతన్యం తీసుకొచ్చి అట్లీస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వీళ్ళు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రావడం అయితే ఏంటి, నోటిఫికేషన్లు, 2 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ కూడా స్వయంగా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి నాయకులు స్వయంగా మా అందరికీ మాట ఇచ్చి అవి చూసి ఖచ్చితంగా వీళ్ళు ఇస్తారనుకుని నమ్మి వాళ్ళ కోసం పోరాడిన వ్యక్తులలో నేను కూడా ఒకడిని. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ టైంలో, మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉంది, ఎలక్షన్స్ టైంలో అపోజిషన్ తరపున అంటే కాంగ్రెస్ తరపున బస్సు యాత్ర చేసి, మరి అప్పుడు కూడా ఆపోజిషన్ వాళ్ళ పేమెంట్ బ్యాచ్ అనే వాళ్ళు అనుకుని ఉండొచ్చు బీఆర్ఎస్ వాళ్ళు, కానీ అప్పుడు ఆపోజిషన్ వాళ్ళ కాంగ్రెస్ పేమెంట్ బ్యాచ్లు కాదు, ఇప్పుడేమో బీఆర్ఎస్ పేమెంట్ బ్యాచ్లు కాదు. అప్పుడైనా ఇప్పుడైనా నిరుద్యోగుల కోసం కొట్లాడేటువంటి నిఖార్సైనటువంటి నాయకులం. అయితే ఇందిరా కావచ్చు, అస్మా కావచ్చు, అశోక్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు, జాబ్ క్యాలెండర్ మీరు ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ల కోసం, మీరు ఇస్తామన్న నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులకు మీరు చేసినటువంటి ఆ హామీలను మీరు నిలబెట్టుకుంటారేమో అని చెప్పి నమ్మి బస్సు యాత్రలు చేసి, రోడ్ల మీద పండుకొని, కెనాలలో స్నానాలు చేసి, అక్కడనే బట్టలు ఉతుక్కొని అవే బట్టలు మళ్ళీ తడి బట్టలు వేసుకొని ఎక్కడ తిన్నారో తెలియదు, ఏడ పనుకున్నారో తెలియదు, ఇల్లు తిరిగి దండం పెట్టి కాళ్ళు మొక్కి ఓట్లు వేపిస్తే ఇవాళ వాళ్ళ వినతి పత్రాలు తీసుకోవడానికి కూడా మీ దగ్గర టైం లేదా? కుమారి ఆంటీ హోటల్ పీకేస్తామంటే రెస్పాండ్ అయినటువంటి సీఎం గారు, మీ పార్టీ గెలవడానికి పోరాడిన వాళ్ళం, మీ పార్టీ గెలిచింది, మా మీద కేసులు పడ్డాయి, అట్లీస్ట్ మా కేసులు తీయమని కూడా మిమ్మల్ని వచ్చి ఇప్పుడు అడగలేదు. మీ పార్టీ గెలిచింది, మీరందరూ మంచి మంచి పొజిషన్స్లో సెట్ అయిపోయారు, ఎవరు ఉద్యోగం వాళ్ళు చూసుకున్నారు, కానీ నిరుద్యోగుల ఉద్యోగం ఎవరు చూడాలి? మీరే చెప్పారు కదా రేవంత్ రెడ్డి సార్, పిల్లలకు జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి మనం డిక్లేర్ చేస్తే ఎన్ని రోజులు చదువుకోవాలి, ఎన్ని రోజులు పని చేసుకోవాలి, ఎంత డబ్బులు వాళ్ళు సమకూర్చుకోవాలి అనేది వాళ్ళకు తెలుస్తుంది. అలా కాకుండా తల్లిదండ్రుల ఒంట్ల మీద బంగారాలు కూదబెట్టి పిల్లలు వస్తే సంవత్సరాల తరబడి వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళకు వీలు కాదు అని చెప్పిన మీరే ఇవాళ దాదాపుగా ఇప్పుడు 3 సంవత్సరాలు కావస్తుంది, ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. మీ జాబ్ క్యాలెండర్ మీరు ఇచ్చిన డేట్లు 2 సంవత్సరాలు బ్రేక్ చేసుకున్నారు, ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలే. దాని మీద దాని మీద మాట్లాడమని చెప్పి అడుగుతుంటే ఇలా అద్దంకి దయాకర్ గారు మీరు వచ్చి మొన్న ఏదో తూతు మంత్రంగా వచ్చి డ్రామా వచ్చి అక్కడ కూర్చొని ముచ్చట పెట్టిపోయి ఇప్పుడేమో అడుగుతుంటే మీరంతా కూడా పేమెంట్ బ్యాచ్లు, వాళ్ళ బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకొని మీరు చేస్తున్నారు. ఆ రోజు వచ్చి ఇట్లా టాటా బాయ్ బాయ్ అని చెప్పి బస్సు యాత్ర అప్పుడు మీరే కదా పంపించింది. రియాజ్ సార్, మీరు ఒక టీచర్, నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఉండాల్సిన మీరు కాంగ్రెస్ నాయకులకు తొత్తుగా మారి మీ సీటు నాకైతే సీటు దొరికింది, నాకు చాలు, నాకు ఉద్యోగం దొరికిందని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది శాశ్వతం కాదు. శాశ్వతము నిరుద్యోగుల మనసుల్లో మనకున్నటువంటి ఆ యొక్క స్థానం. నేను ఇప్పుడు వెంటనే వాళ్ళు ఏదో నలుగురే వచ్చిర్రు, 10 మంది వచ్చిర్రు, 20 మంది వచ్చిర్రు, 100 మంది వచ్చిర్రు, నలుగురు నాయకులే మాట్లాడుతుర్రు, వాళ్ళు లోపటేసి కేసులు పెడితే అయిపోతుంది, ఎవరు మాట్లాడాలని అనుకుంటే కనుక అది మీ తప్పు. టైం ఇచ్చినాం మీకు, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కొంచెం రావట్లేదు, కొంచెం సెట్ కానీ కొంచెం సరే ఏదో 50-60 వేలు అపాయింట్మెంట్లు ఇచ్చాడు కదా, ఈసారైనా సరే ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తారేమో అనుకున్నాం, కానీ మీరు ఇప్పుడు కూడా మళ్ళీ మోసం చేశారు. మీ బొంద మీరే తోవుకుంటారు. నిరుద్యోగులతో పెట్టుకుంటే మేధావులు నేను రాజ్యం వెళ్తున్నా అనుకున్న రాజుల రాజరికాలకే మొత్తం కూడా కొలాబ్ చేసి పడేసినాం. కాబట్టి దయచేసి తిట్టుకుంటూ మాట్లాడవచ్చు, నోటికొచ్చిన మాట్లాడవచ్చు, కానీ మాకు విఘ్నత ఉంది, మేము చదువు చెప్పేటోళ్ళం, మాకు డిగ్నిటీ ఉంది, మాకు డెకోరం ఉంది, అట్లీస్ట్ ఒక మానవత్వం,
అట్లీస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత, అరే మా కోసం కొట్లాడిన వాళ్ళు, మా కోసం మా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కొట్లాడి కేసులు పెట్టించుకున్న వాళ్ళు, వాళ్ళతో అట్లీస్ట్ కొంచెం కట్టసిగా మనం బిహేవ్ చేద్దాం. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్దాం. ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు కాదు, ఎందుకు ఇంతవరకు కాలే, ఇప్పుడు ఎప్పుడు చేస్తారు అని మాట్లాడి మీరు కనీసం దీన్ని సద్గుమనిగేలాగా చేయాల్సింది పోయి పిల్లల్ని ఈడ్చుకుంటూ పోయి మీరు పోలీస్ స్టేషన్లో పడేస్తే అయిపోతుంది అనుకుంటారేమో. ఇది జస్ట్ స్టార్ట్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే, ట్రైలర్ కూడా కాదు. ఇది సినిమా ఇంకా చాలా ఉంది ముందు. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, రిక్వెస్ట్ పూర్తిగా చెప్తున్నాం, వెంటనే ఆ పిల్లలను రిలీజ్ చేయాలి. అందరినీ వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసులు పెట్టకూడదు, వాళ్ళు రిలీజ్ చేయాలి. అండ్ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ మీరు ఎప్పుడు ఇస్తారో అధికారికంగా అనౌన్స్ చేయాలి. అద్దంకి దయాకర్ అన్న, రియాజ్ గారు వెంటనే దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి. అండ్ అడిగే వాళ్ళను పేమెంట్ బ్యాచ్, పెయిడ్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్ అని చెప్పి ఈ పేర్లు పెట్టి మీరు ఈ విధంగా బిహేవ్ చేస్తారని అనుకోలేదు. చాలా 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 బాధాకరం మీ మాటలు. నేను నిన్న ఫోన్లో చాలా బాధాకరమైన మాటలు ఇవి. ఏం అడిగినా కూడా అడిగేది ఏంటి, కాంటెంట్ని పక్కకు పెట్టి వాడు అడిగిస్తుండు వీడు అడిగిస్తుండు అని చెప్పి మళ్ళీ అదే ఓల్డ్ స్కూల్ పొలిటికల్ లీడర్లు మాట్లాడే మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఏం జరిగినా కూడా అపోజిషన్ వాళ్ళు చేపిస్తున్నారు అని చెప్పి ఇంత గలీజ్గా దారుణంగా బిహేవ్ చేస్తున్నారని అనుకోలేదు. మీరు ఒక నాయకులు, మీరు ఉద్యమ నాయకులు, యువతలు, నిరుద్యోగులలో మీకు మంచి పేరు ఉండే, ఇది మొత్తం పోతుంది ఇప్పుడు. వెంటనే ఎవరెవరైతే మేము నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చి నిలబడ్డారో అండ్ ఎవరెవరైతే మా కష్టం మీద ఇవాళ గద్దెలెక్కి ఎంజాయ్ చేస్తున్నారో మీకు తిన్న అన్నం కూడా అరగదు. మీకు ఆ దేవుడు క్షమించడు, ప్రజలు క్షమించరు, యువత క్షమించరు, మేము కూడా క్షమించాం. తస్మాత్ జాగ్రత్త. మీరు ప్రెషర్ ఎక్కువ చేస్తే అంత పెద్ద పెద్ద మూమెంట్లు అవుతాయి ఇంకా. కాబట్టి ప్రెషర్ పెట్టకండి, జవాబు చెప్పండి, మాట్లాడి జవాబు చెప్పి దాన్ని ఏ విధంగా క్లియర్ చేయాలో చూడండి. సో ఇదే అల్టిమేటం మీకు. వెంటనే వాళ్ళని రిలీజ్ చేయాలి, లేదంటే నిరుద్యోగ జేఏసీలు మొత్తం కదులుతాయి. ఉస్మానియా యూనివర్సిటీ మళ్ళీ ఒక రణరంగంగా మారుతుంది. ఇవాళ కొంతమంది ప్రిన్సిపాల్ అయిపోయి, కొంతమంది లైబ్రరీ చైర్మన్లు అయిపోయి, కొంతమంది ఎమ్మెల్సీలు అయిపోయి నోర్లకు తాళాలు వేసుకున్నారు. కానీ మాలాంటి నాయకులు ఎప్పుడు కూడా తాళం వేసుకోం. మేము ఇంతవరకు సమయంగా ఉన్నాం. ఎందుకంటే సరే చేస్తారు కావచ్చు అని చెప్పి ఫైనాన్షియల్గా సెట్ అవుతుంది చేస్తారు కావచ్చు అనుకుంటున్నాం. కానీ ఇవాళ మీరు అరెస్టులు చేసి మాట్లాడితే నోటికి వచ్చినటువంటి తిట్లు, నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతుర్రు. అట్లీస్ట్ రెస్పాన్సిబిలిటీ కూడా లేదు మీకు. కాబట్టి ఇంకా చాలా రోజులు మిగిలి ఉంది. రానున్న రోజుల్లో మరి ఎవరికి ఉపయోగపడతారు, ఎవరి వల్ల ఎవరు నష్టపోతారు, ఎంత దారుణంగా ప్రజలలో మిమ్మల్ని నిలదీసే పరిస్థితి వస్తుంది, ఎంత దారుణంగా మీరు చేసేటువంటి ఇవాళ అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మళ్ళీ మీరే జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మీకే మళ్ళీ ఇది పే బ్యాక్ అవుతుంది. కాబట్టి ఇదే శాశ్వతం అనుకోకండి. ప్రజలతో ఉండండి, యువతతో ఉండండి, నిరుద్యోగులతో నిలబడండి. అప్పుడే ఆ దేవుడు మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఒక సాటిస్ఫాక్షన్, మీ ఫ్యామిలీలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరేలాగా షేర్ చేయండి. జై హింద్, జై భారత్.